అందరినీ నీలో సహజమైనటువంటి శాంతి సమాధానం ఉండడం లోకము గమనించాలి. అయితే సాతాను చాలా యుక్తిపరుడు. వాడిని ఎప్పుడు నేను ఒక బిరుదు పెట్టి పిలుస్తా, వాడు దుష్ట మేధావి, ఈవిల్ జీనియస్. చాలా జీనియస్ కానీ ఈవిల్ జీనియస్. మనము రక్షణ సువార్త ప్రకటించడం వలన ఈ లోకమంతా రక్షణ పొందుతుందేమోనని వాడు ఏం చేశారంటే, మీరు రక్షణ సువార్త ప్రకటించొద్దంటే వినరు, ఆపండి అంటే ఆపరు, కొట్టినా మీరు సువార్త చెబుతారు, తిట్టినా చెబుతారు, ఆఖరికి కొంతమంది తలకాయలు నరికేసినా సరే మీరు సువార్త చెబుతారు, ఆపరు. కనుక మీరు సువార్త ఆపరు కాబట్టి మీరు సువార్త చెప్పినా కూడా అది లాభం లేకుండా నేను చేస్తాను. మిమ్మల్ని సంతోషము లేని వాళ్ళుగా తయారు చేస్తాను, మిమ్మల్ని దుఃఖభరితులుగా తయారు చేస్తాను అని వాడు తీర్మానించుకున్నాడు. ఇది సాతాను తంత్రములలో ఒకటి. సాతాను యొక్క తంత్రములలో ఒకటి. విశ్వాసులు సువార్త చెప్పకుండా వాడు ఆపలేడు గనుక నువ్వు చెప్పినా లాభం లేకుండా చేస్తాడు. ఎలా చేస్తాడంటే నీలో సంతోషం లేకుండా చేస్తాడు. నీలో సంతోషం లేకుండా చేస్తే నువ్వు సువార్త చెప్తే ఎట్లుంటుంది? దగ్గుకుంటా దగ్గుమంది ఇచ్చినట్టు ఉంటుంది. ఎవడు నమ్మడు. యేసుప్రభువుని నమ్మితే ఏం సంతోషం సార్, నమ్మనోళ్ళే బాగున్నట్టున్నారు మీకంటే, ఎప్పుడు చూసినా మీరు ఏడు ముఖాలు, సంతోషం లేదు, ఏమి లేదు అని లోకులు అనుకుంటున్నారు. ఇలా సంతోషము లేని వాళ్ళుగా తయారు చేయడానికి వాడు ఉపయోగించే అస్త్రము ఏమిటంటే అతిభక్తి. Wake up to reality. భక్తి మంచిదే, కానీ ఇందులో కూడా అతి అనేది మంచిది కాదు. తేనె మంచిది కానీ ఎక్కువ తాగొద్దు. తేనె మంచిదని చెప్పేసి 2-3 సేర్లు ఒకటేసారి తాగినాం అనుకో, నువ్వు బేహోష్ అయి పడిపోతావు. నీకు తెలుసో లేదో, మూర్చపోయి నీకు 48 గంటలు మెలుకోరాదు. మళ్ళీ తేనెను కనుగొంటివా అని అధికముగా త్రాగకు అన్నాడు. మంచి సంగతులే ఎక్కువ చేసినప్పుడు చెడుగా మారిపోతాయి, సమస్యగా మారిపోతాయి. వాడు బ్యాలెన్స్ అవుట్ అయ్యేటట్టు చేస్తాడు. అందులో ఒకటి ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిపూర్ణులము కావాలి, సంపూర్ణులముగా కావాలి అనే ఆశ మనలో పుట్టించి మనలోని లోపాలను చూపించి నువ్వింకా సంపూర్ణురాలివి కాలేదు, నువ్వింకా సంపూర్ణుడివి కాలేదు, ఇంకా నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, నువ్వు సరిగా బైబిల్ చదవట్లేదు, నువ్వు ఒక ఆత్మను కూడా రక్షించలేదు ఇప్పటిదాకా, కనుక నువ్వు వేస్ట్, నువ్వు రక్షణ పొందు కూడా వేస్ట్, నువ్వు దేవునిలో సరిగా జీవించట్లేదు, కనుక దేవునికి నువ్వంటే ఇష్టం లేదంటాడు వాడు. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, నీ కానుక సరిగా లేదు, నువ్వు బైబిల్ సరిగా చదవట్లేదు, కాబట్టి దేవునికి నీవంటే ఇష్టం లేదు. ఈ అబద్ధం చెబుతాడు వాడు. మరి మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, లేవా? ఉన్నాయి కదా. కాబట్టి విశ్వాసులు పరిశుద్ధముగా ఉండాలి, లోపము లేకుండా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలని ఆశించి, నేను అలాగ లేను కదా, ఉండవలసినంత పరిశుద్ధంగా లేను కదా అని తమ్మును తామే నిందించుకొని, తమ్మును తామే దూషించుకొని, సంతోషాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడు దుఃఖముఖులై దుఃఖంతో నింపబడి ఉంటారన్నమాట. ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఒక చిట్కా, ఒక కీలకమైన రహస్యం ఉంది.
బాగా గమనించాలి అందరూ కూడా. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే సాతానుకు మీరు కొరకరాని కొయ్య అయిపోతారు. వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఇంకా మనం సంపూర్ణలం ఇంకా కాలేదు. వాళ్ళ మూలవాక్యం చదవండి ఏంటో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. ప్రతి Wake up మనుషుని to reality. సంపూర్ణునిగా చెయ్యాలి. సంపూర్ణునిగా చెయ్యాలంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇంకా ఏం కాలేదన్నమాట, సంపూర్ణులు కాలేదు. అలాగే ఎఫెసీ పత్రిక 4:13 కూడా పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు, అంటే పరిశుద్ధులు ఇంకా ఏం కాలేదు, సంపూర్ణులు కాలేదు. గనక అక్కడ ఆగిపోతారు కొంతమంది, అక్కడ ఆగిపోతారు. పరిశుద్ధులు ఇంకా సంపూర్ణులు కాలేదు. కనుక నేను ఇంకా అసంపూర్ణుడను, అసంపూర్ణురాలను, నాలో చాలా లోపాలు ఉన్నాయి. కనుక దేవునికి నేనంటే ఇష్టం లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఆయన పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. కానీ నేను ఉండలేకపోయాను. కాబట్టి దేవునికి నేనంటే ఇష్టం లేదు అనే ఒక Wake up to reality. డిప్రెషన్ అనేది లోపల బాగా మనుషుల్లో పేరుకుపోయింది, బాగా స్థిరపడిపోయింది. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ దేర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్. ప్రియులారా, భక్తి పరులు, భక్తి కలిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ తమ సొంత ఆత్మీయ జీవితాన్ని గూర్చి సంతృప్తి పడరు. నేను బాగానే ప్రార్థన చేస్తున్నా, కానీ ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. బైబిల్ చదువుతున్నా, ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా ఉండాలి. ఉండాల్సినంతగా నేను పరిశుద్ధంగా ఉండలేదు గనక నేను వేస్ట్, దేవుడు నన్ను త్రోసివేస్తాడు, నన్ను ఇష్టపడడు అని మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రియులారా, మనము గ్రహించి గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము పరిపూర్ణులము, సంపూర్ణులము కాలేదు అనేది ఎంత నిజమో, మనల్ని ఆల్రెడీ సంపూర్ణులుగానే దేవుడు చూస్తున్నాడు అనేది కూడా అంత నిజం. ఇది గమనించాలి.